సూర్యనారాయణ. హాయ్ ఫ్రెండ్స్. 7:30 సూర్యభగవానుడు ఎంత బాగా వచ్చేసినాడు చూడండి ఈరోజు. మళ్ళీ సెకండ్ టైం టీ తాగుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి అయిపోయింది. ఈరోజు డ్యూటీ లేదు, డే ఆఫ్ కాబట్టి అలా పైకి వచ్చేసాం పొద్దున్నే. ఆ పరక ఎందుకు పెట్టినారో అర్థం కాదు. చూడండి, శనక్కాయలో పురుగు పడింది ఫ్రెండ్స్, అందుకని ఆరేస్తున్నాడు మా ఆయన. చూడండి ఎట్టొచ్చేసినాయి. అబ్బా, ఇవన్నీ కిందికి వస్తాయేమో. ఆ తలుపు తెరచినే తెరచొద్దు. రెక్క పురుగులు పడినాయి ఫ్రెండ్స్ అన్నీ శనక్కాయల్లో. చూడండి అన్నీ ఎగిరిపోయాయి ఒక్కసారిగా. ఇవి అప్పుడప్పుడు ఎండకు వేసుకోవాలి ఫ్రెండ్స్. పోయినసారి కొన్ని ఒలిచేసుకున్నాం, అందుకని ఇవి అట్లే పెడితే వీటిలో రెక్క పురుగులు పడినాయి. చూడండి అలాంటివి అన్నమాట. అందుకని కొంచెంసేపు ఎండకు వేస్తే పోతాయి. కాదు, లేకుంటే అన్నీ ఇటు ఎత్తిపోయి నారాయణ అన్న మిల్లులో ఇచ్చి అవి తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటాం. మనం ఇవి ఇస్తే హాఫ్ విత్తనాలు ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 50 కేజీలు కాయలు అనుకోండి, మనకి 20 కేజీలు విత్తనాలు ఇస్తారు. ఈయనగారికి పాడైపోతాయంట. ఎంతసేపు ఇప్పినాడు చూడండి ఈయన మూట. వచ్చిందా లేదా? వీడికి బల్లే పురుగులు ఉన్నాయి. ఉండు తల్లి, ఉండు, వస్తాను, తెరుస్తాను. వద్దు, వెళ్ళిపోతాయి. కొంచెం గబాలను వచ్చేస్తుందిలే. మళ్ళీ ఎక్కడ పోతాయి? మళ్ళీ అయినా ఉంటాయి కదా అవి. వచ్చేసింది చూడు, ఒక్క పురుగు పోలేదు చూడు. బిడ్డ ఎంత తొందరగా వచ్చేస్తుందో. అమ్మ చూడండి ఎన్ని వచ్చాయో. లోపల ఏం లేవండి. చిట్టి తల్లి, అవి ఎట్లా మా వెడల్పు చేయి. కింద పడకుండా అనేసాయి చూడండి.